వల్లభనేని వంశీ రెండో రోజు పోలీసు కస్టడీ ముగిసింది. 5 గంటల పాటు వంశీతో పాటు మరో 2 నిందితులను పోలీసులు విచారించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుతో పాటు భూ కబ్జా ఆరోపణలపై కూడా ప్రశ్నించినట్టు సమాచారం. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో A1గా ఉన్న వల్లభనేని వంశీని పోలీసులు రెండో రోజు కస్టడీలోకి తీసుకుని విచారించారు. వంశీతో పాటు మరో 2 నిందితులను ఉదయం 10 గంటలకు జిల్లా జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. కృష్ణలంక పిఎస్కు తరలించారు. పిఎస్లో సుమారు 5 గంటలకు పైగా ప్రశ్నించారు. రెండో రోజు విచారణలో 20కి పైగా ప్రశ్నల్ని పోలీసులు సంధించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఇవాళ కూడా తనకేం తెలియదని వల్లభనేని వంశీ సమాధానం చెప్పినట్లు తెలిసిందే. 3 ఏసీపీలు వేర్వేరుగా నిందితుల్ని విచారించారు. సత్యవర్ధన్ను హైదరాబాద్ ఎందుకు తీసుకెళ్లారు, ఎవరెవరు తీసుకెళ్లారు అని ప్రశ్నించినట్లు సమాచారం. భూ కబ్జాలకు సంబంధించిన ప్రశ్నలు వంశీని అడిగినట్లు తెలిసిందే. భూ కబ్జాల్లో ఎవరెవరు పాల్గొన్నారని ప్రశ్నించగా తనకేం సంబంధం లేదని జవాబిచ్చినట్లు సమాచారం. డిజిటల్ ఆధారాలను చూపి పోలీసులు వంశీని పలు ప్రశ్నలు అడిగారు. చాలా వాటికి తనకేం తెలియదని సమాధానమిచ్చినట్లు సమాచారం. సాయంత్రం 3 గంటల 15 నిమిషాల సమయంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి నిందితుల్ని జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విజయవాడ జిల్లా జైలు అధికారులకు నిందితుల్ని అప్పగించారు. జైలులోకి వెళ్లే సమయంలో తన అనుచరులు ఎదురుపడగా వారిని వంశీ పలకరించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి జీజీహెచ్కు తరలించే క్రమంలో కొందరు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు వంశీ సమాధానమిచ్చారు. తనపై వచ్చినవన్నీ ఆరోపణలే అని చెప్పారు. వంశీ విచారణ నేపథ్యంలో జిల్లా జైలు, కృష్ణలంక పిఎస్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏందబ్బా మీరు ఎండలు ఉంటారు బ్రహ్మాండంగా ఉన్నాం. మీకు తెలుసు కదా, కొత్తగా చెప్పేది ఏముంది. గవర్నమెంట్ స్టేట్ స్పాన్సర్డ్ అరెస్ట్ ఆరోపణ అంటే నిజం కాదనే కదా. మరోవైపు జిల్లా జైలులో జైళ్ల శాఖ డీఐజీ వరప్రసాదరావు ఆకస్మిక తనిఖీ చేశారు. జైలు భద్రత, ఆహార నాణ్యత, ఖైదీల సంఖ్యపై వివరాలను జైలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వంశీకి కల్పిస్తున్న భద్రత గురించి వివరాలు తెలుసుకున్నారు. వంశీ ఉంటున్న బ్యారక్ను పరిశీలించారు.